ఈ మెషిన్లు మెయింటైన్ చేస్తున్న వాళ్ళకు తెలిసిన సమస్య ఇది. కాబట్టి ఆ సమస్యకు ఇది ఒక పరిష్కారంగా చెప్పుకోవచ్చు అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు. దీని మైలేజ్ ఏ విధంగా వస్తుంది, చల్లదనం ఎంత ఉంటుంది, ఇప్పుడు ఇది ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఉన్నారు. ఒక్కసారి పిలవండి. సో ఈ కట్టర్ బార్ అనేది విజిబిలిటీ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు, ఎందుకంటే దీనికి హైట్ కొద్దిగా పెరిగింది. ఏసీ క్యాబిన్ ఉన్నటువంటి హార్వెస్టర్ వరికోత యంత్రం దగ్గర మనం ఉన్నాము. గ్యామ్ కంపెనీ తీసుకొచ్చినటువంటి ఏసీ క్యాబిన్ హార్వెస్టర్ ఇది. హార్వెస్టర్ నిర్వాహకులు సైదిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. బక్కమంతులగూడెం అనే గ్రామం ఇది, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. గతంలో ఈ ప్రాంతం అంతా కూడా నల్గొండ జిల్లాలో భాగంగా ఉండేది. దీని ధర ఎంత ఉంది, దీని పనితీరు ఏ విధంగా ఉంది, దీని మైలేజ్ ఏ విధంగా వస్తుంది, చల్లదనం ఎంత ఉంటుంది, వరికోతలు అన్ని కూడా దుమ్ములోనే జరుగుతుంటాయి కాబట్టి ఆ దుమ్ము లోపలికి రాకుండా ఎంతవరకు ఆగుతుంది, దీన్ని ఎక్కడ తీసుకున్నారు, ఎన్ని రోజులుగా నడుపుతున్నారు, దీని పనితీరు ఏ విధంగా ఉందనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఇది మీదేనా? ఎన్నాళ్ళుగా వరికోత యంత్రాలు నడుపుతున్నటువంటి అనుభవం ఉంది మీకు? అనుభవం 2017 కాడి నుంచి ఉంది. 2017 అంటే దాదాపు 9 సంవత్సరాల అనుభవం ఉంది. సో మీ ప్రాంతం అంతా కూడా వరి చేయలే కదా? అవును, వరి చేయలేదు, వేరే పంట ఏది లేదు. సో దీనికంటే ముందు అంటే ఇది లేకుండా నడిపిన అనుభవం కూడా ఉందా? అంటే ఏసీ క్యాబిన్ లేకుండా నడిపినవి అవి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి ఇంతకుముందు ఏ బండు కొనలేదు, అంటే టైర్ బండ్లు కొన్నా, అమ్మేసిన. ఎప్పుడు కొన్నారు? 2017 కొన్నా. తర్వాత మధ్యలో మీకు లేవా? 2020లో ఒకటి కొన్నా. 2020లో కొన్నా. అవి డ్రైవర్లు బాగా ఇబ్బంది, ఎండకు తట్టుకోలేక ఇది వదిలిపెట్టిపోతారు బండ్లని, ఇబ్బంది అయ్యి అమ్మేసిన. ఏజెంట్ తనం చేస్తున్నా. ఏజెంట్ తనం అంటే వేరే వాళ్ళ మెషిన్ తీసుకొచ్చి మీరు గంట కింద తీసుకుంటారు, వాళ్ళకి పని చూపిస్తారు, డబ్బులు మీరే కలెక్ట్ చేసి ఇస్తారు, అంతేనా? ఏజెంట్ అంటే అంతేనా? ఓకే. సో తర్వాత ఇప్పుడు మిషన్లు మళ్ళీ ఇదేనా అంటే రీసెంట్ గా మీరు కొన్న మిషన్ ఇదేనా? దీనికంటే ముందు వేరేది కూడా ఏమైనా ఉన్నా? ఇదే కొన్నా. ఇప్పుడు మీకు ఒకటే ఉందా? ప్రస్తుతానికి ఒకటి ఉంది. గతంలో కొని అమ్మేసిన, డ్రైవర్లు ప్రాబ్లం వచ్చి ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు ఏసీ క్యాబిన్ మంచిగా వస్తుందని చెప్పేసి డ్రైవర్లకు కూడా ఇబ్బంది లేదని బయట వేరే కాడ అడిగినా, అడగడం వల్ల మంచిగా ఉంది, ఇబ్బంది లేదు, మంచిగా సెన్సార్ ఏదైనా ఏసీ మంచిగా వస్తుంది, డ్రైవర్లో ఎటువంటి ప్రాబ్లం లేదన్న తర్వాత తెలుసుకొని ఇది కొన్నా. ఎన్నాళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ హార్వెస్టర్ కొనుగోలు చేసి? 20 days అవుతుంది. గ్యామ్ కంపెనీది 20 రోజులు. 20 రోజులు అయితే. ఓకే, 20 రోజుల నుంచి నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ రోజు అంటే వరకు వస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిచింది? 150 గంటలు నడిచింది. 150 గంటలు అంటే రోజుకి ఎన్ని గంటలు దొరుకుతుంది? 10 గంటలు 12 గంటలకు వస్తుంది. 12 గంటలు సమ్మర్ కదా, బాగా పని ఉంటుంది. ఇంతకు ముందు మీరు ఏజెంట్ గా చేసినప్పుడు ఎన్ని గంటలు నడిచే మిషన్లు వేరే వాళ్ళవైతే? అవి మామూలు బండ్లు అయితే రోజు 8 గంటల కంటే ఎక్కువ నడవపోయేది. డ్రైవర్లు ఎండకి తట్టుకోలేక దిగి ఆపేది. మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకుని ఆపేది. ఓకే, ఇప్పుడు ఈ బండి మీద ఎంతమంది ఆపరేటర్లు పనిచేస్తున్నారు? 2 ఆపరేటర్లు. 2 ఉంటారు. మామూలుగా మీకు డ్రైవింగ్ వస్తుందా? నాకు రాదు. మీరేం నడపరు? అంటే మొదటి నుంచి మీకు అప్పుడు మిషన్ ఉన్నప్పుడు టైర్ బండి ఉన్నప్పుడు నడిపిన. అవి నేనే కోసుకునేది. ఒక్కడనే కోసుకొని రిపేర్ వస్తే ఇబ్బంది అవుతుందని ఇక అమ్మేసిన, డ్రైవర్లు రాకపోతే. ఓకే. మరి ఏజెంట్ని పెట్టినప్పుడు, ఏజెంట్ గా మీరు చేసినప్పుడు అంటే అప్పుడు మిషన్ల మీద డ్రైవర్లు ఎవరి మిషన్ ఉంటే వాళ్ళే చూసుకోవాలి? వాళ్ళే చూసుకుంటారు. మనకి ఏ ప్రాబ్లం, మనకి సంబంధం లేదు. వాళ్ళు డ్రైవర్లను వాళ్ళే పెట్టుకుంటారు. మీరేమన్నా ఫీల్డ్ చూపించి పైసలు ఇవ్వడం అంతే. ఇక్కడ ఈ పలానా వాళ్ళు వరకు పొమ్మంటే వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ డబ్బులు కలెక్ట్ చేసి మీరు వాళ్ళకి ఇవ్వాలి. ఓకే. సో అట్లా ఇప్పుడు ఇదైతే మీరు తీసుకొని ఎక్కడ తీసుకున్నారు? ఇది మిర్యాలగూడ షోరూమ్. ఎంత పడ్డదండి దీని ధర మొత్తం? 27 లక్షలు. 27 లక్షలు. ఇది లేకుండా ఉండే వేరే ఉంటే ఇది అది 24 లక్షలు ఉంటుంది. ఒక 3 లక్షలు తేడా. అంటే మోడల్ని బట్టి కాస్త ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక్కొక్క మోడల్కి కొద్ది రేట్లు ఉంటాయి. అదే. సో ఇప్పుడు ఇది ఎంత హెచ్పి? ఇది ఇంజన్ 110 HP అండి. 110. ఇది లేనివి 102. అంటే ఇది లేకుండా 110 హెచ్పి ఉంటాయి. గ్యామ్లో లేవు. ఏసీ ఉండబట్టి కొంచెం హెచ్పి పెంచారు. ఏసీ ఉన్నది కాబట్టి ఒక కొంత హార్స్ పవర్ పెరిగింది. ఇప్పుడు మీరు లోపల కూర్చొని చూసిరా ఎప్పుడైనా? చూసాను. మీకు ఇప్పుడు ఇది ఆపరేట్ చేసే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఉన్నారు. ఒక్కసారి పిలవండి. మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారా ఈ బండి మీద? కొత్త బండి తెచ్చిన దగ్గర నుంచి. ఓకే, ఎట్లా ఉంది ఏసీ? అంటే ఇంతకుముందు ఏసీ బండి నడిపిన అనుభవం ఏమైనా ఉందా మీకు? ఉంది. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఈ హార్వెస్టర్ డ్రైవింగ్ ఫీల్డ్లో? బండి ఇది ఎప్పుడు ఏసీ బండి వచ్చిందో అప్పటి నుంచి నాది. ఈ కంపెనీలో ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి. మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉంది మొత్తము? నాకు 15 సంవత్సరాల దాకా ఉంది. 15 సంవత్సరాలు. శివ గారు తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి, కొంచెం తెలుగు కొంత మాత్రమే వస్తుంది, అంతే కదా? అంతే. సో 15 సంవత్సరాల నుంచి వరికోత యంత్రాలు నడుపుతున్న అనుభవం ఉంది. ఇప్పుడు ఇది మీరు స్టార్టింగ్ నుంచి నడుపుతున్నారు. ఇంతకుముందు మీకు ఎట్లుండేది కష్టము? అంటే ఇది ఇట్లాంటి ఏసీ క్యాబిన్ లేకముందు కొంచెం కష్టపడినా,
ఈ ఎండగా అది ఇది కొంచెం కష్టం ఇది. ఇప్పుడు దీంట్లో నడుపుతున్నారు కదా, బాగుందా ఇది? మంచిగా ఉందన్న, ఏం ప్రాబ్లం. ఇప్పుడు ఇది లేకుండా నడపమంటే నడపలేస్తారా? నడపలేదు సార్. నడపలేరా? ఏం అదే ఇది అలవాటు అయిందా? బాగా అలవాటు అయిపోయింది మనకు, బాగా మంచిగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. నడపడానికి కూడా అంటే ఇప్పుడు కార్లో కూర్చున్నంత చల్లగా ఉంటుందా, లేదు కార్లో కంటే కాస్త వేడిగా ఉంటుందా? లేదు, కార్లో ఎట్లా ఉన్నామో అట్లే ఉంది. కార్లో ఎట్లా ఉందో అట్లే ఉంటుందా? ఇప్పుడు దానికి అక్కడ ఏదో ఇచ్చినట్టున్నారుగా, ఎన్ని ఏసీ ఫ్రంట్ సైడ్ నుంచి వస్తుందా? రెండు ఉన్నాయా? ఓకే. ఆన్ ఆఫ్ చేసుకోవడము 3 ఫ్యాన్ స్పీడ్, అది ఫ్యాన్ స్పీడ్ మార్చుకోవచ్చు. తర్వాత పక్కన ఏదో ఆప్షన్ ఇచ్చారు, అదేంటి? టెంపరేచర్ ఎక్కువ తక్కువ, సేమ్ కార్లో ఎట్లయితే పనిచేస్తుంది అట్లా పనిచేస్తుంది. మామూలుగా ఎండ మధ్యాహ్నం టైంలో, ఆఫ్టర్నూన్ టైమింగ్లో బాగా ఎండ ఎక్కువ వస్తుంది కదా, ఆ టైంలో కూడా ఏసీ అట్లానే పనిచేస్తుందా, ఏమైనా తగ్గుతుందా? లేదు, అట్లనే పనిచేస్తున్నాం, ఏం తగ్గలేదు, కరెక్ట్గానే ఉంది, ఏం ఫాల్ట్ పెట్టలేదు, బాగానే ఉంది. ఇంతకు ముందు ఏసీ క్యాబిన్ లేకముందు మీరు ఒక బండిని రోజుకు ఎన్ని గంటలు నడపగలిగే వాళ్ళు? నడుస్తున్నా ఒక 8, 7 అంతే. ఇప్పుడు ఇది ఎన్ని గంటలు నడపగలుగుతున్నారు? రోజుకి 10, 12, 13 ఫీల్ ఎట్లా ఉందో అట్లా నడుతున్నాం. ఇప్పుడు లోపల ఫ్యాన్ ఇచ్చినారు కదా, దానివల్ల ఏమైనా అంటే దానికోసం ఫ్యాన్ దేనికోసం ఇచ్చినట్టున్నారు? అది మన బండి నిలబడతాం కదా, నిలబడేప్పుడు లోపల కూర్చొని వేసుకోవచ్చు. అందువల్ల ఇంజన్ ఆఫ్లో ఉన్నప్పుడు కూడా ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు అయితేనేమో ఏసీ ఆన్ చేసుకోవచ్చు. డస్ట్ పెద్దగా ఏం రావట్లేదా ఈ గ్లాస్లోంచి లోపలికి? ఎక్కడ కూడా ఎక్కడ రాలేదు, ఏం రావట్లేదు. సో ఇట్లా ఏసీ క్యాబిన్లోనే పనిచేస్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ. అయితే మీరు మైలేజీలో తేడాని చూసుకున్నారా? మైలేజ్ ఎట్లా ఉంది? మైలేజ్ ఏమైనా తక్కువైందా? మరి ఏసీ ఉంది కదా. ఏసీ ఉన్నా కానీ మైలేజ్ ఇంకా మాకు మంచిగా వస్తుంది, ఎందుకంటే ఆ బండ్ల కంటే ఈ బండ్లే ఇంకా బాగా మైలేజ్ వస్తుంది. అట్లా ఎట్లా వస్తుంది? ఏసీకి పవర్ అవసరం కదా, బండి హార్స్ పవర్ ఎక్కువ కదా, పెద్దగా ఉండడం వల్ల ఇంజన్ మీద లోడ్ పడకుండా మైలేజ్ వస్తుంది. ఎక్కువ హెచ్పి ఉండడం వల్ల ఇంజన్ లోడ్ పడకుండా మైలేజ్ వస్తుంది మంచిగా. రిమోట్ కంట్రోల్ ఇచ్చారు, సెన్సార్ ఉంది. సెన్సారా మొత్తం అంతా? ఆఫ్ సెన్సార్ ఉంది, సెన్సార్ ప్రాబ్లం అప్డేట్ అయింది. సెన్సార్ తోనే నడుస్తుందా? ఓన్లీ ఆర్లోడ్ పైపు అవి కొంచెం సెన్సార్ ఆపరేటెడ్. సెన్సార్ ఆపరేటెడ్ అంటే ఇంతకు ముందు ఏసీ లేని మిషన్లు సెన్సార్ ఆపరేటెడ్ కావాలి? కావు. ఓకే. సో ఇది ఓన్లీ సెన్సార్ ఆపరేటెడ్. దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా మరి? సెన్సార్ ఆపరేటెడ్ అంటే అట్లా ఏమైనా? అసలు ఏం లేదు, సేమ్ పక్కన సీట్ కూడా కంఫర్ట్గా ఉంటుంది, సీట్ పక్కనే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేకుండా ఉంది. ఓకే ఓకే. అది సో సెన్సార్ ఆపరేటెడ్ పనిచేసినటువంటి ఏసీ హార్వెస్టర్ క్యాబిన్. రాత్రిలో ఏమైనా పని చేస్తున్నారా? డే టైంలోనే పని చేస్తారు? నైట్ కూడా 11, 10, 11 అవుతుంది. 10, 11 రాత్రి లైటింగ్ సరిపోతుంది? లైటింగ్ సరిపోతుంది. ఓకే. ఎంతమంది ఉంటారు ఆపరేటర్లు మొత్తము? 2 ఆపరేటర్లు. 2 ఉంటారు? ఇద్దరు ఉండాలి. అంటే ఒకరు సీనియర్, ఒకరు జూనియర్ ఉన్నా సరిపోతుందా? అంటే ఒకరు రిలీవర్గా ఉండాలి అంతేనా? డ్రైవర్కి ఏమన్నా మంచి నీళ్ళైనా, రైస్ పార్సిల్ తీసుకురావడానికి పోయినప్పుడు, డీజిల్ తీసుకురావడానికి ఒక హెల్పర్ లాంటి ఒక డ్రైవరు. అంటే ఆయన భోజనం చేసినప్పుడు కూడా బండి ఆగకుండా పని చేయాలని అంటే ఇంకొక నడపగలిగిన వాళ్ళే కదా వాళ్ళు కూడా? అవును, నడుపుతాడు, కొంచెం తక్కువ. అదే సీనియర్ ఉంటే ఈయనకు బాగా 15 సంవత్సరాల అనుభవం ఉందంటే ఇంకొక 2-3 సంవత్సరాల నుంచి దీని మీద పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. ఓకే. మరి ఆపరేటర్లు ఉత్సాహంగా పనిచేయడానికి ముందరికి రాకనే గతంలో మీరు ఈ హార్వెస్టర్ నడపడం ఇబ్బంది అయింది అని అంటున్నారు. ఇప్పుడు అట్లాంటి సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా? మరి దొరికింది. నేను గతంలో తెచ్చిన బండ్లు ఆ ఓనర్లని అడిగినా, అయితే వాళ్ళు వేరే డ్రైవర్లకి సంగతి అని వాళ్ళకి తెలిసింది. నేను ఏసీ క్యాబిన్ బండి కొంటున్న సంగతి వాళ్ళకి తెలిసి వాళ్ళే ఫోన్ చేసి మేము వచ్చి బండి ఎక్కుతామని చెప్పేసి అని వాళ్ళే వచ్చి మాట్లాడుకోర్రు. ఇప్పుడు ఈయన మీరు పిలవలేదా? మేము పిలవలేదండి, వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడుకోర్రు. మీరే మీకు తెలిసిందా? ఎట్లా తెలిసింది? ఆయన ఏసీ బండి తీస్తారని చెప్పినారు, అడ్రస్ అదిగా చెప్పినారు. ఎప్పుడో ఒకసారి తీస్తానని చెప్పినారు. ఇక్కడ వచ్చినప్పుడు చెప్పినప్పుడు నేను సరే ఎత్తినప్పుడు తెలుసుకొని మీరు నేను అడిగి ఆయనకు అడిగి వచ్చింది. అంటే మీ ఇప్పుడు అంటే ఆపరేటర్ దొరకడము, ఆపరేటర్ స్థిరంగా పనిచేయడం అనేది కూడా చాలా అవసరం కదా. అవును. సో ఆపరేటర్ మీదనే ఎక్కువ మెషిన్ సక్సెస్ అనేది కూడా ఆపరేటర్ల మీదనే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది నాకు తెలిసి. అవును, డ్రైవర్ల ప్రాబ్లం డ్రైవర్ లేకపోతే బండి నడవదు కదా. అవును, అందుకని ఏసీ క్యాబిన్ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఏసీ క్యాబిన్ కొన్నా. ఇప్పుడు ఈ ఏసీ క్యాబిన్ లేని బండ్ల మీద కూడా 2 ఉంటారా, 3 ఉంటారా? ఇద్దరితో సరిపోతుందా? ఇద్దరితో సరిపోతుంది. ఇద్దరితో సరిపోతుంది. 2 సీనియర్లు ఉండాలి దానికి. సీనియర్లు అంటే ఒకరే దుమ్ము ధూళిలో ఎక్కువసేపు పని చేయాలంటే చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి, కానీ దాని సీనియర్లు 2 దీనికి ఒక సీనియర్ ఉండి ఒక మామూలు జూనియర్ ఉన్నా కానీ సరే విసులుబాటు అవుతుంది. ఓకే. సో ఇద్దరితో అయినా పని అవుతుంది, ఒకరు జూనియర్ ఒకరు సీనియర్ అయినా సరిపోతుంది. 3 లక్షల రూపాయలు మీరు వేరేది కొనుక్కుంటే 24 లక్షలు అయ్యేది, మీరు 27 లక్షలు పెట్టి కొనుక్కున్నారు కదా. 3 లక్షల రూపాయలు ఎక్కువ పెట్టినా కూడా పర్లేదా దీనికి? అంత 3 లక్షలు పెట్టినా కానీ ఎక్కువ పెట్టినా పర్లేదు, ఎందుకంటే దాని మందం పని చేస్తారు డ్రైవర్లు.
ఇబ్బంది పెట్టకుండా పని చేస్తారు. దాని మంద ఎగస్ట్రా 3-4 గంటలు ఎగస్ట్రా కోస్తారు ఇబ్బంది లేకుండా. మీరు ఇక్కడనే మీ దగ్గరే నడుపుకుంటారా? మళ్ళీ మీకు సీజన్ అయిపోతుంది కదా ఒక నెల అయితే మళ్ళీ బయటకు వెళ్ళిపోతాం. వేరే చోటకి అంటే ఆపరేటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళని పంపించేస్తారు. ఓకే, సో అక్కడ మీరు ఏజెంట్ల మీద ఏజెంట్లకి ఇస్తారా, మీరే వెళ్ళి ఫీల్డ్ చూసుకుంటారు? ఏజెంట్ల కింద పంపిస్తారు. ఏజెంట్లకి వెళ్ళి ఎక్కడ పంపిస్తారు ఇక్కడ నుంచి? ఇక పక్కన ఖమ్మం ఉంది, ఇటు ఆంధ్ర, ఇటు చుట్టుపక్కల రాజమండ్రి, ఇటు ఇక్కడ మన ఈ ప్రాంతంలో హుజూర్ నగర్, కోదాడ ఈ ప్రాంతంలో వరి కోతలు పూర్తయిన తర్వాత ఎక్కడ వరి కోతలు నడుస్తుంటే అక్కడికి పంపిస్తారు. ఆల్రెడీ మీకు పరిచయాలు ఉండి ఉంటాయి కాబట్టి దాని ప్రకారం. ఇదేంటి మరి గ్లాస్ కు ముందు సైడ్ ఏదో పెట్టుకున్నారు జాలి? అది బండి డీసీఎం ఎక్కినప్పుడు ఆ చెట్లు కొమ్మలు తగలకుండా గ్లాసు పగలకుండా అది సేఫ్టీ కింద పెట్టుకున్నాం. ఇది మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కింద పెట్టించుకున్నారా? మేము ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాం. ఓకే. ఏమైనా కొమ్మలు తగిలినా ఈ గ్లాసు పగిలిపోకుండా ఏసీ క్యాబిన్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, పైన ఏమో పైపులు అవి వేసుకున్నారు. పైన ఉన్నప్పుడు పైన కరెంట్ తీగలు తగలకుండా, తగిలినా కానీ వాటి నుంచి జారిపోవడానికి కరెంటు షాక్ రాకుండా, ఏ ప్రాబ్లం లేదు, తెగకుండా అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నాం. ఓకే. సో అట్లా కరెంట్ అంటే డీసీఎం పైన డీసీఎం దేంట్లో తీసుకెళ్తారు? డీసీఎంలోనే. డీసీఎంలో తీసుకెళ్ళినప్పుడు ఎత్తు ఎక్కువ వస్తుంది కాబట్టి ఓకే, సో అందుకని సేఫ్టీగానే ఇది పెట్టుకున్నారు. పైన కరెంట్ వైర్ల కోసమేమో అది పైప్ పెట్టుకున్నారు. పని బాగానే దొరుకుతుంది? పని మంచిగానే దొరుకుతుంది. రోజు 12-13 గంటలకు వస్తున్నాం, ఇబ్బంది లేదు. ఎన్ని గంటలకు మొదలు పెడతారు? ఉదయం 7ంటికి మొదలు పెడతాం. ఇంతకుముందు వేరే మిషన్లు ఉన్నప్పుడు మధ్యాహ్నం ఆపాల్సి వచ్చేదన్న. దీన్ని ఏం ఆపట్లేరేగా? దీన్ని ఆపట్లే. ఒకరు తినడానికి పోతే ఇంకొకరు. అవును, ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒకరు కాకపోతే ఒకరు తర్వాత ఒకరు బండి ఆకకుండా నడుపుతారు డ్రైవర్లు. ఓకే, ఇప్పుడు ఇది హైట్ చూస్తే కొంచెం సేమ్ ఉన్నదా, కొద్దిగా ఎక్కువ ఉన్నదా, తక్కువ ఉన్నదా అనిపిస్తుంది? కొంచెం హైటెక్ ఉంది. హైటెక్. సో దీనివల్ల అంటే క్యాబిన్లో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది? ముందు చూసుకోవడానికి హైట్ ఉండడం వల్ల కట్టర్ బార్ మొత్తం కూడా సైడ్లు 2 పక్కల కూడా మంచి కానొస్తున్నాయి. సీటు కూడా మంచి కంఫర్ట్గా ఉంది. ఏది ఏసీ క్యాబిన్లో ఇచ్చిన సీట్? ఇంతకు ముందు ఇట్లాంటి సీట్ ఉండకపోయేది, మామూలు వేరే ఉండకపోయేది. ఇది మంచిగా కంఫర్ట్గా ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పక్కన సైడ్ లివర్లు ఉన్నాయి, మంచిగా కంఫర్ట్ కూర్చోవుతుంది. అదే ఇంత ముందు ఏసీ క్యాబిన్ లేని బండ్లు అయితే ఆపరేటర్ ముందుకు వంగి నడపాలి. దీనికైతే మంచిగా సేఫ్ మంచిగా ఉన్నది. సీట్ కంఫర్ట్గా ఉంది, చూడడానికి అంటే విజిబిలిటీ వ్యూయింగ్ కూడా క్లియర్గా కనపడుతుంది. అవును, కట్టర్ బార్ అంతా కనపడుతుందా క్లియర్గా? మీకు క్లియర్గా కనపడుతుంది. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది ఈ హార్వెస్టర్ నిర్వాహకులైనటువంటి సైదిరెడ్డి గారు, అదేవిధంగా ఆపరేటర్ శివ గారు చెప్తా ఉన్నది. వీళ్ళు ఇప్పటికీ దాదాపు 150 గంటలు ఈ మెషిన్ను నడుపుకున్నామని చెప్తా ఉన్నారు. తీసుకొని వచ్చేసి 20 రోజులు అయ్యింది ఇప్పటికీ. సో గ్యామ్ కంపెనీకి చెందినటువంటి 110 HP 110 అశ్వ సామర్థ్యం కలిగినటువంటి వరికోత యంత్రం ఇది. దీన్ని ఏసీ క్యాబిన్ ఉండడం అనేది దీని ప్రత్యేకత. ఇంతకుముందు అయితే 102 HP వరకు 102 HP వరకు హార్వెస్టర్లు ఈ కంపెనీలో ఉండేవి అని చెప్తా ఉన్నారు. సో దీనికి ఒక 8 HP కెపాసిటీ ఎక్కువగా ఇచ్చారు. ఎందుకంటే ఏసీ క్యాబిన్ ఉంది కాబట్టి ఏసీ నడవాలనంటే కొంత పవర్ అవసరం అవుతుంది కాబట్టి అందుకని కొంత ఎక్కువ ఇచ్చారని చెప్తున్నారు. దీని వల్ల మైలేజీ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా, మైలేజీ మీద ఏమైనా ప్రభావం ఉందా అని అంటే లేదు. గతంలో పనిచేసిన మిషన్ల కంటే ఇంకొక 1/2 లీటరు ఎక్కువనే వస్తుంది. ఎందుకంటే హెచ్పి ఎక్కువ పెరగడం వల్ల అనేది మాకు అనిపిస్తుంది అనేది సైదిరెడ్డి గారు శివ గారు అని చెప్తున్నారు. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఏసీ అయితే పర్వాలేదు, మనం కార్లలో ఏదైనా 4-వీలర్ వెహికల్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంది అని అంటున్నారు. జనరల్గా చాలామందికి ఉండే డౌట్ ఏంటి అంటే ఏసీ క్యాబిన్ అయినా కూడా చుట్టూ వరికోత మిషన్ కోస్తున్నంతసేపు దుమ్ము ధూళి అనేవి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, దుమ్ము ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఏమైనా వస్తుందని అడిగాము. చూస్తే కూడా అయితే క్లీన్గానే ఉంది, ఎక్కడ పెద్దగా ఎక్కువ అయితే రావడం లేదు. ఎప్పుడైనా ఇక్కడ డోర్స్ ఇచ్చారు, విండోస్ కూడా ఏవైనా పొరపాటున వీళ్ళు ఏదైనా అవసరానికి ఓపెన్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేయడం కాస్త లేట్ చేస్తే అట్లాంటప్పుడు మాత్రం కొంత దుమ్ము వచ్చే అవకాశం ఉంటుంది. అంతకుమించి వేరే దుమ్ము అయితే ఏమీ రావట్లేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. సరిగ్గా క్లోజ్ చేసుకోకపోయినా ఇట్లాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి తప్పితే దుమ్ము కూడా ఏమీ రావట్లేదు అని అంటున్నారు. ఫ్యాన్ కూడా ఇచ్చారు. ఫ్యాన్ ఎందుకు ఇచ్చారు మరి ఏసీ ఉన్నప్పుడు అని అంటే ఎప్పుడైనా ఇంజన్ ఆఫ్ చేసుకొని ఉన్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు. ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే ఏసీ పనిచేస్తుంది. కాబట్టి ఎక్కడైనా చెట్టు నీడ కానీ లేదా ఎండలో కానీ ఎప్పుడైనా కాసేపు బండిని నిలిపేయాల్సి వచ్చినప్పుడు ఇంజన్ ఆఫ్ చేసుకుంటారు, ఎందుకంటే డీజిల్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం. సో అట్లా ఇదంతా బాగా పనిచేస్తుంది. 3 పాయింట్స్ ఇచ్చారు, 1, 2, 3 అని. ఇది ఫ్యాన్ కోసము. ఏసీ కోసం కూడా తక్కువ టెంపరేచర్ నుంచి ఎక్కువ టెంపరేచర్ పెంచుకోవడం తగ్గించుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. సో ఈ కట్టర్ బార్ అనేది విజిబిలిటీ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే దీనికి హైట్ కొద్దిగా పెరిగింది,
ఇంతకుముందు ఉన్న దాంతో పోల్చినప్పుడు కొంచెం హైట్ పెంచే ఇచ్చారు కింద నుంచి చూసుకున్నప్పుడు. సో దీని చూసుకుంటే కూడా కోస్తున్న విధానం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. కటర్ బార్ ఎక్కడి వరకు వరిచేయడం అందుకుంటుంది. ఎక్కడైనా గట్ల వెంబడి అట్లా హద్దుల వెంబడి కోస్తున్నప్పుడు కూడా ఈజీగా ఉంది చూడడానికి అంటున్నారు. సీట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది అనేది ఆపరేటర్ గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందున్న సీట్ కంటే కూడా ఇది వేరే మోడల్లో ఇచ్చారనే విషయాన్ని కూడా వారు చెప్తున్నారు. దీని ధర మాత్రం 27 లక్షల రూపాయలుగా ఉంది. ఇవి కాకుండా నాన్ ఏసీ అంటే గతంలో రెగ్యులర్గా ఉన్నటువంటి హార్వెస్టర్లు అయితే 24 లక్షల రూపాయలకు పైగా ధరలు ఉన్నాయి. సో ఒక్కొక్క మోడల్ని బట్టి ఒక్కొక్క ధరలు కాస్త అటు ఇటుగా మారుతూ ఉంటాయి. సో దీని ధర ఎక్కువైనా కూడా ఆపరేటర్లు మాత్రం దీంట్లో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ ఈ మిషన్ను మెయింటైన్ చేస్తున్నటువంటి సైదిరెడ్డి గారు అయితే గతంలో టైర్ హార్వెస్టర్ ఒకటి తీసుకొని నడుపుకున్న అనుభవం ఉంది. ఆ తర్వాత చైన్ హార్వెస్టర్ తీసుకొని నడుపుకున్న అనుభవం ఉంది. గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఈ వరికోత యంత్రాలు మెయింటైన్ చేస్తున్నానని చెప్తున్నారు. మధ్యలో కొన్నాళ్ళు హార్వెస్టర్ లేకుండా వేరే వాళ్ళ హార్వెస్టర్లు తీసుకొచ్చి ఏజెంట్గా పనిచేసి వాటికి పని చూపిస్తూ అట్లా కూడా చేశాను. నేను హార్వెస్టర్లు నడిపినప్పుడు నాకు మెయిన్గా ఎదురైన సమస్య ఆపరేటర్ల సమస్యతోటే నేను ఈ హార్వెస్టర్ల ఫీల్డ్ నుంచి కొంచెం పక్కకు రావాల్సి వచ్చింది కొన్నాళ్ళ పాటు అని చెప్తున్నారు. ఈ మెషిన్లు మెయింటైన్ చేస్తున్న వాళ్ళకు తెలిసిన సమస్య ఇది, ఎదురవుతున్న సమస్య. కాబట్టి ఆ సమస్యకు ఇది ఒక పరిష్కారంగా చెప్పుకోవచ్చు అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఏసీ క్యాబిన్ అనేది ఉండడం వల్ల చల్లగా కూర్చొని ఎండలో కూడా కొంత పని సౌకర్యవంతంగా చేసుకోవడానికి అయితే అవకాశం ఉందనే విషయాన్ని వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. శివ గారు కూడా ఆపరేటర్గా దాదాపు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడని చెప్తున్నారు. మొట్టమొదట టైర్ బండ్ల మీద పనిచేసిన అనుభవం ఉంది. తర్వాత చైన్ హార్వెస్టర్ల మీద పనిచేశారు. ఇప్పుడు ఈ బండి మీద కూడా మొదటి నుంచి ఆయనే పనిచేస్తారు. రోజుకు ఒక మిషన్ 7-8 గంటలు ఇంకా బాగా హుషారుగా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నా కూడా 10 గంటల కంటే ఎక్కువ మ్యాక్సిమం అయితే ఎక్కడ పనులు తీసుకోవడానికి అవకాశం లేదనేది వారు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. కానీ దీని మీద పని ఎక్కువగా ఉన్న సీజన్లో అయితే మాత్రం 12-13 గంటల వరకు కూడా పని చేసుకోగలుగుతున్నాం. ఒక 2-3 గంటలు 3-4 గంటలు కూడా అదనంగా పని చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఆపరేటర్లు అలసిపోవడం లేదు, ఉత్సాహంగా పనిచేస్తున్నారు. పని దొరికిన రోజు కాస్త నైట్ లేట్ అయినా కూడా లైట్ వేసుకొని మరీ పని చేస్తున్నాం అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. సో అట్లా చేసుకున్నప్పుడు దీనికి కొంత అదనంగా 2-3 లక్షల రూపాయలు అదనంగా పెట్టుకొని ఏసీ క్యాబిన్ ఉంది కాబట్టి అదనంగా పెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఆపరేటర్లు పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు, అదనంగా కూడా పని చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పర్వాలేదు అనే విషయాన్ని చెప్తున్నారు. దుమ్ము ధూళి వంటివి ఏమైనా వస్తున్నాయా అనేది చాలామంది చాలా సందేహాలు అడుగుతూ ఉంటారు. వీళ్ళని అడిగితే మాత్రం లోపలికైతే దుమ్ము ఎక్కడ పెద్దగా రావడం లేదు. ఎప్పుడైనా వస్తే అంటే కామన్గా దుమ్ములో పని చేస్తున్నాం కాబట్టి ఎంతో కొంత దుమ్ము ధూళి డోర్ తీసినప్పుడు వేసినప్పుడు రావడం అనేది కామన్గా జరుగుతుంది. సో దానికోసం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత పెద్ద కార్లు కొన్నా ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఎంతో కొంత దుమ్ము ధూళి అనేది డోర్లు తీసినప్పుడు వేసినప్పుడు వస్తూనే ఉంటుంది. దాన్ని మనం అందరం క్లీన్ చేసుకున్నట్టుగానే ఇక్కడ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది వారు చెప్తున్నారు. సో ఎవరైనా ఎక్కడైనా ఇట్లా ఏసీ క్యాబిన్ ఉన్నటువంటి హార్వెస్టర్ వరికోత యంత్రం కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కొనుగోలు చేస్తున్న వాళ్ళు, నడుపుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుభవాన్ని అడిగి తెలుసుకోండి. ఏ విధంగా ఉంది, మైలేజ్ పరంగా ఎట్లా పనిచేస్తుంది, చల్లదనం ఎట్లా వస్తుంది, అంటే కూలింగ్ ఏ విధంగా ఉంది, దీన్ని పనిచేస్తున్న ఆపరేటర్లతో కూడా మాట్లాడండి. ముఖ్యంగా మాట్లాడినప్పుడు వాళ్ళ అనుభవం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది తెలుసుకున్న తర్వాత అవసరమైతే దానికి కాసేపు అనుభవం ఉన్న వాళ్ళు, నడపగలిగిన వాళ్ళైతే నడిపి కూడా చూడండి. చూస్తే మనకు కూడా తెలుస్తుంది అనమాట దీంట్లో ఏ విధంగా పని చేసుకోవచ్చు, సౌకర్యవంతంగా పనిచేయడానికి ఎంతవరకు బాగుంది, దీనికి అదనంగా పెట్టాల్సిన డబ్బులు ఎంతవరకు మనకు తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్ని విషయాలను కూడా 1-2 సార్లు విశ్లేషించుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే మనం తీసుకున్న నిర్ణయం ద్వారా మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.